మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. దేవుని కృప మెండుగా మీ మీద మీ కుటుంబాల మీద కుమ్మరించబడునుగాక. మనమందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటాంగా. మనం సంతోషంగా ఉండడం చాలాసార్లు ఎరిగిందేగా. విందు కానీ, విలాసం కానీ, సొత్తు కానీ, వస్తువు కానీ, వ్యక్తులు కానీ ఉంటే ఎంత ఆనందపడిపోతాము. కానీ నీ ప్రాణాత్మ దేహాలు నిత్యము సంతోషంగా ఉండాలి అనుకుంటే నీకు కొన్ని వాక్యాలు చదివి వినిపిస్తా. జాగ్రత్తగా వినండి. కీర్తనాకారుడు రాసిన 40వ కీర్తనలోని 8వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. ఏమని రాయబడి తెలుసా? నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. విన్నారుగా? ఇతనికి డబ్బులో సంపాదనలో సంతోషం కాదట. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటలో అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది, దేవునికి ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో నడిస్తేనట ఆయన బహుగా సంతోషిస్తాడట. నువ్వు కూడా సంతోషిస్తావు. కానీ కొన్నిసార్లు మనం దేని ద్వారా సంతోషపడతారో తెలియక, మనం దేవునిలో ఎలా సంతోషపడాలో తెలియక అయోమయమైన అడుగులు వేస్తుంటాం. అది ప్రమాదకరంగా ఉంటుంది. ఇక్కడ రాశాడు, నీకు ఎప్పుడయ్యా సంతోషం వచ్చిందని అతగాడిని అడిగితే దేవుడు మనసులో ఉన్న మాటలన్నీ, దేవుడు మార్గం ఎలా చూపించాడు అచ్చు అలాగే నడిచానండి, నాకు ఎంత ఆనందంగా ఉందో. అంటే అర్థం ఏంటి? తండ్రి ఆలోచన ప్రకారం కొడుకు నడిస్తే తండ్రికి ఎంత సంతోషమో కొడుకు కూడా అంతే సంతోషం. మా నాన్న నా వలన సంతోషించాడుగా, అన్ని పనులు నేను పూర్తి చేశా, నాకు ఎంత ఆనందంగా ఉందో. అంటే నువ్వు చేయాల్సిన పనులు చేయకపోతే నీకు సంతోషం ఉండదు, భయం ఉంటుంది. హోంవర్క్ ఇస్తారుగా, నువ్వు చేయకుండా వెళ్ళావనుకో నీకు సంతోషం ఉండదు. అందరూ సంతోషంగానే ఉంటారు, గంతులు వేసుకుంటూ తిరుగుతారు. కానీ ఆ పిల్లలు గడగడగడలాడిపోతారు. వాళ్ళకి సంతోషం లేకపోవడం కారణం ఏంటంటే చేయాల్సిన పని చేయకపోవడం. వేరే చెప్పనక్కర్లేదుగా. ఇంత గ్రంథాన్ని ఇచ్చి అన్ని సత్యాలు బోధించి ఇంత పవిత్రతను నేర్పించి ఇది నువ్వు చెయ్యి, నీకు సంతోషం కలుగుతుంది. దేవుని సంతోషపరిచే మార్గంలో లేకుండా ఏదేదో నీవు సంతోషపడే కార్యక్రమాలు వస్తువులు తెచ్చుకుంటే నీకేం జరుగుతుంది? ఎంత చక్కగా ఉందండి. నీ చిత్తము నెరవేర్చుట. ఈరోజు సేవకుడిగా చెబుతున్నాను, నిజమైన సంతోషం నీ గుండెల్లో పుట్టాలి అన్నా, నీ కుటుంబం అంతా సంతోషంలో వర్ధిల్లాలన్నా దేవుని చిత్తాన్ని నువ్వు చేసే మనసు ఉండాలి. మనసు కాదు, ఇష్టపూర్వకంగా చేయగలగాలి. నేను దేవుని పని చేశాను, దేవుని చిత్తం నెరవేర్చాను, ఆయన మాట ప్రకారం నడిచాను, అబ్బా ఎంత ఆనందము. కారణం ఏంటంటే ఆయన చిత్తం చేసిన వాడు నిరంతరం నిలబడతారట. వాళ్ళ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారిపైన కృప కుమ్మరించబడుతుంది. వారి అవసరాలు తీర్చబడతాయి. వాళ్ళు మహిమతో నింపబడతారు. ఆ కృప నీకు కలగాలిగా. 2వ మాట కూడా చెబుతారు. 42వ కీర్తన వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. 4లో సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుతూ నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం. సంతోషంతో చేసిన 2వ పని ఏమిటి తెలుసా? స్తోత్రాలు చెల్లించడం. మనుషులను పొగట్టడానికి అలవాటుపడింది నాలుక, కానీ సృష్టికర్తను కనపరచాలిగా. మనుషులు కొన్ని కార్యాలు చేశారు, జీవితం అంతా కార్యాలు చేసేవాడు ఆయనేగా. మనుషులు కొన్నిసార్లు కొంతవరకే చేస్తారు. పుట్టిన మొదలుకొని తల్లి గర్భం నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ కార్యాలు తక్కువ లేకుండా నీ పట్ల చేశాడుగా. ఈరోజు బతికున్నావంటే, నీ కౌగిల్లో బిడ్డ ఉన్నారంటే, నీ కళ్ళ ముందు పిల్లలు ఎదుగుతున్నారంటే, జీవనాన్ని సమృద్ధిగా ఉంచారంటే ఆయన ఎన్ని కార్యాలు చేశారు. అందుకని ఇతను ఏమంటాడో తెలుసా? సంతోషము కలిగి స్తోత్రాలు చెల్లిస్తాను. ఎందుకు స్తోత్రం? దేవుడు నాకు ఇన్ని కార్యాలు చేశారని ఎంత ఆనందం అండి. నాతో ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి కార్యాలు జరగల, కానీ నాకు కార్యాలు జరిగాయిగా. ఇల్లు కానీ, సంతానం కానీ, వివాహం కానీ, ఉద్యోగం కానీ, కడగబడిన జీవితం కలిగితే నీకు ఆనందమేగా. అందుకు నువ్వు సంతోషంగా స్తోత్రాలు చెల్లించాలి. 2వది, దేవుని మందిరానికి ప్రజలను నడిపించాడట. అది గొప్ప విషయం. ఏమిటయ్యా నీ ఆనందం? నేనా ఈ చీటీ పాటలు వీళ్ళందరూ చేర్చా అని అంటల్లా. దేవుని మందిరంలోకి వీళ్ళందరూ నేను చేర్చా. మందిరపు వెలుగు వీళ్ళ మీద పడేట్టుగా ప్రయాసపడ్డా. అబ్బా ఎంత ఆనందం అండి. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క కార్యం చేస్తావో తరగని ఆనందం చేత నింపబడతావు. దానికంటే పరలోక దేవుని కనుదృష్టి నీ మీద ఉండి అద్భుతాలు నీ ఇంట్లో జరగబోతాను. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా సంతోషం కలగాలి అనుకుంటే దేవుని చిత్తం చేయాలి.
సంతోషం కలగాలంటే దేవుని స్తుతించాలి. సంతోషం కలగాలంటే మనుషుల్ని మహిమగలిగిన మందిరంలోకి దేవుని వైపు మళ్లించాలి. అట్టి కృప మీకు సమృద్ధిగా కలుగునగాక. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు బిడ్డలను దీవించండి. నిన్ను ఘనపరిచే కార్యాల్లో సంతోషంగా అడుగులు ముందు వేయడానికి కృపను గ్రహించండి. వారికి మేలు, దీవెన, నెమ్మది, క్షేమం కలుగజేసి సన్నిధిలో కాచి కాపాడి రాకుడొకరికి ఆయత్తపరిచి మహిమ పొందండి. అవసరాలన్నీ తీర్చండి. రక్షణ భాగ్యం, చదువుల్లో, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. పిల్లల వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయంలో మీరుతో తృప్తిపరచండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.